ఎందరో త్యాగమూర్తుల ప్రాణత్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వతంత్రం అని మాజీ మంత్రి కారుమూరి తనయుడు ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ అన్నారు. 78వ స్వాతంత్ర వేడుకలు పురస్కరించుకొని తణుకులో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో ఇంకా బడుగు బలహీన వర్గాల ప్రజల ఆర్థికంగా ఎదగాలన్నారు. యువత దేశ నాయకులను స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఒక ఆశయంతో పనిచేసి జీవితంలో ఎదగాలన్నారు. అనంతరం తణుకు నుండి స్వతంత్రం కోసం పోరాడిన నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జరుపుకుంటాం. మన దేశానికి 78 ఏళ్ళు అయింది మన స్వతంత్రం వచ్చి. మరి ఆనాడు ఎందరో త్యాగాలకి మనం ఈరోజు సుఖంగా ఈ జీవితాన్ని మనం గడుపుతున్నాము. అయినా కూడా సమాజంలో ఇంకా బడుగు బలహీన వర్గాలలో ఇంకా ఆర్థికంగా కానివ్వండి అన్ని ఎదుగుదలలు ఉండాలి. దానికోసం మనందరం కూడా కృషి చేసి మరి రేపు ఇంకా స్ఫూర్తిగా తీసుకుని మరి గాంధీ గారు కానివ్వండి, మరి ఎంతో మంది స్వతంత్ర సమరయోధుల్ని మనం స్ఫూర్తిగా తీసుకుని అంబేద్కర్ గారు కానివ్వండి స్ఫూర్తిగా తీసుకుని మన దేశ భవిష్యత్తు ఇంకా బాగుండాలని చెప్పి దానికోసం ప్రతి ఒక్కళ్ళు కష్టపడాలి. అన్ని వయసు వారు కష్టపడి ఇంకా ముఖ్యంగా యువత మన దేశానికి వెన్నుముక్క. మరి యువత అందరూ కూడా మన దేశం ప్రపంచంలోనే మరి ఇంకా నంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళాలి. అది ఎకానమీలో కానివ్వండి, మిలిటరీ పవర్లో కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పి, అలానే రాజకీయ నాయకులుగా కూడా మనందరం కూడా ముందుకెళ్ళి అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళి మంచి భవిష్యత్తు మన దేశంగా ఉండాలని చెప్పి దానికి అందరూ ప్రతి ఒక్కరి కృషి దీనికి అవసరం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మరి అలానే ఈరోజు మనం అందరినీ స్వతంత్ర సమరయోధులందరినీ స్మరించుకుంటూ మళ్ళీ దీని తర్వాత కూడా అక్కడ పార్క్ దగ్గరికి వెళ్ళి అక్కడ మన తణుకు నుంచి ఎవరైతే స్వతంత్ర సమరయోధులు ఉన్నారో వారికి కూడా నివాళులు అర్పించి మరి కార్యక్రమాన్ని ముగించవలసిందిగా